హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిచెన్ క్వీన్. ఇప్పటికే తమ్నైల్ చూడంగానే మీకు అర్థమై ఉంటుందండి. నేను మా అత్తగారింట్లో గ్యార్మీ సెలబ్రేషన్స్ ని వ్లాగ్ చేశానండి. వ్లాగ్ తీసి 1 మంత్ అవుతుంది. కొంచెం ప్రాబ్లం వల్ల వ్లాగ్ ని పోస్ట్ చేయలేకపోయాను. ఇప్పుడైతే ఈ వ్లాగ్ ని నేను పోస్ట్ చేస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి ఈ వ్లాగ్ అనేది. ఈ గ్యార్మీ పండుగని మేము ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నాము, ఈ గ్యార్మీ పండుగ అంటే ఏమిటి, ఈ ప్రత్యేకతలన్నీ నేను ఈ వీడియోలో మీకు చాలా వివరంగా చెప్తానండి. వ్లాగ్ మొత్తం చూస్తే అయితే పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ గ్యార్మీ పండుగ గురించి. ఈ వీడియో మొత్తం చూసినట్లయితే చాలా మందికి అర్థమైపోతుందండి గ్యార్మీ పండుగ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారో ఏంటో అనేది. మీరు గనక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము ఈ గ్యార్మీ ఫెస్టివల్ కి చాలా మందిని ఇన్వైట్ చేశామండి, రిలేటివ్స్ ని. అంతమందికి వంట చేయటం కష్టం కాబట్టి వంట మాస్టర్ ని పెట్టారు మా అత్తమ్మ. వంట మాస్టర్స్ వచ్చేసి బిర్యానీ రైస్ కి మొత్తం రెడీ చేసుకుంటున్నారు. ఫేమస్ వంట మాస్టర్ అండి. గుంటూరులో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసుంటది. అంటే మా అత్తగారి ఊరు గుంటూరు అనమాట. చూడండి అన్ని తయారు చేసి పెట్టేసుకున్నారు. మసాలాలు, ఉల్లిపాయలు కోసేశారు, టమాటోస్ కోసేశారు. పెద్ద వంట కదండి, మనం ఇంట్లో మనం చేయలేం కాబట్టి వంట మాస్టర్ ని పిలిచేశారు. తనైతే చక్కగా వంట చేస్తారు. 1 అవర్ లో అంతమంది వంటను కూడా చాలా ఈజీగా చేసేసారండి వంట మాస్టరు. మా పాప అయితే వీడియో తీస్తుంది అంతా వంట మాస్టర్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. చూడండి వాళ్ళు చక్కగా చూస్తున్నారు. వంట మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్స్ చేస్తున్నారు, తనైతే అబ్జర్వ్ చేస్తున్నారు. ఉప్పు కారం వేసేది మాత్రం మాస్టర్స్ అండి, మొత్తం చేసేది అసిస్టెంట్స్ అన్నమాట. చాలా టేస్టీగా చేస్తారు. ఆ రోజైతే విపరీతమైన వర్షం అండి. మేము గ్యార్మీ పండుగ చేసిన రోజు అంతా మ్యారినేషన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద పొయ్యిలు వెలిగించేశారండి. దాని మీద డబరాలు, పెద్ద పెద్ద డబరాలను పెట్టేసేసి వంట మొదలు పెట్టారు. వర్షానికి కూడా వాళ్ళు లెక్క చేయలేదండి. దేవుడి మీద నమ్మకం పెట్టేసి మేము అలాగే చేసుకున్నాము. काट पर नौ के बना तू है हाँ पर 5 साल की हाँ अभी बोलो सादा करे तो बोलो सादा करे तो क्या हजारा भी सादा करे हाँ बोलो हमारा घूमते हुए काला कलू 17 लाइन है कितने साल पका है 5 साल की कितने करे 2000 साजा कितने बिरयाना खड़ा 2000 बिरयाना ये 1869 టాప్ ఫేమస్ బిర్యానీ వండుతారు మా తాతయ్య గారు. టాప్ జాన్ గారు పట్టి పెళ్ళైనా చేస్తాడంటే హల్వా చేస్తారు. నంబర్ 1 సూపర్. చూసారు కదండి వంట మాస్టర్ తన గురించి అంత చక్కగా చెప్పారో. తను 25 years నుంచి అనుభవం ఉందండి వంటల్లో. గుంటూరు సరౌండింగ్స్ లో ఎవరైనా తిన చేత మంచి మంచి టేస్టీ వంటలు చేయించుకోవాలనుకుంటే నేను ఫోన్ నెంబర్ అయితే నేను పెట్టేస్తానండి. ఇదేమి ప్రమోషన్ కాదండి, టేస్టీగా చేస్తారు, మంచిగా చేస్తారు, ఓపిగా చేస్తారు కాబట్టి నేను ఈ వీడియోలో చూపించాను. మా వారు, మా తోడికోడలు బాబు అంతా నుంచున్నారు కదండి ఆ వీడియోలో, చూసారు కదా. తను అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానం ఇస్తున్నారు వంట మాస్టర్ అనే వాళ్ళు. చూడండి చికెన్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. చాలా టేస్టీగా చేశారండి చికెన్ కర్రీ అయితే. మనం ఇంట్లో చేసుకున్నా కూడా అంత పెద్ద మొత్తంలో చేయాలంటే కొంచెం కష్టం కదండి, కానీ వాళ్ళు చాలా ఈజీగా చేశారు. చూడండి ఎలా కలుపుతున్నారో. మనం అంత స్పీడ్ గా కలిపితే మన చేతులు అనేవి ఊడొస్తాయని మనకు టెన్షన్ ఉంటుందండి, కానీ వాళ్ళకి అలవాటు కాబట్టి చక్కగా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా చక్కగా వంట చేసేస్తున్నారండి. ఇప్పుడు ఈ వీడియోలో మా వారు కూడా కొంచెం గరిటె తిప్పుతున్నారండి. తనేం చేయలేదు, వీడియో గురించి మాత్రమే వంట చేసినట్టు గరిటె తిప్పుతున్నారనమాట. అంతా చాలా బాగా హెల్ప్ఫుల్ గా అందరూ చక్కగా కలిసిపోయి ఉంటారండి మా ఇంట్లో అందరూ. ఫెస్టివల్ అయితే చాలా బాగా జరిగింది. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియోలో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ, అంటే మా అత్తమ్మని, మా తోడికోడలు, అందరినీ పరిచయం చేస్తారండి. చూస్తూ ఉంటే గానీ తెలుస్తుందండి ఎంతమంది ఉన్నారు, ఎలాంటి ఫ్యామిలీ మెంబర్స్ అనేది మీకు అర్థమవుతుంది. వీడియో మొత్తం చూస్తే మేమంతా ఎంత ఇలాంటి టైంలో కూడా అందరూ ఉమ్మడి కుటుంబాలంటే భయపడతారు కదండి, అలా లేకుండా కూడా ఎంత కలిసిమెలిసి ఉంటామో మేము అనేది వీడియో చూస్తే మీకు తెలిసిపోతుందండి. వంట అయితే వంట మాస్టర్లు చేసినా కూడా మహబూసుబాని ఫాతాల కోసం రవ్వ కేసరి అనేది మా అత్తగారు నన్నే చేయమన్నారండి. నేను అందుకోసం పెద్ద పాత్ర పెట్టేసి అందులో రవ్వ వేసి నెయ్యి వేసి ఫ్రై చేస్తున్నాను. తినైతే మా తోడికోడలు వాళ్ళ పాపండి. వర్షం పడుతుంది కాబట్టి అంబ్రిలా వేసుకొని తిరుగుతున్నారు. నేనైతే మా తోడికోడలు వాళ్ళతో మాట్లాడుతూ నేను రవ్వ కేసరి కోసం రవ్వని ఫ్రై చేస్తున్నాను అనమాట. చాలా ఎక్కువ మోతాదులో ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుందండి రవ్వ కేసరి కూడా. అది కూడా
గ్యాస్ స్టవ్ మీద చాలా కష్టం అవుతుంది. కానీ బయట పొయ్యిలన్నీ బిజీగా ఉండబట్టి నేను ఇంట్లోనే చేస్తున్నాను. రవ్వ ఫ్రై చేయటం అయిపోయిన తర్వాత అందులో ఎసురు పోయాలి కాబట్టి వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడంతా చూడండి మా వారు వచ్చి చూస్తున్నారు నేను ఎలా చేస్తున్నానా అని. మా పాప కూడా వచ్చింది. నేను మళ్ళీ ఇంకా వేరే గిన్నె పక్కన పెట్టేసి మళ్ళీ రవ్వ ఫ్రై చేస్తున్నానండి. చాలా ఎక్కువ మోతాదులో చేయాలి కాబట్టి చేస్తున్నాను. ఇక్కడ డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం అనేవి నేను ఫ్రై చేస్తున్నాను. మా అత్తమ్మేమో అలాగే ఏమి తినలేదని చెప్పేసి ఏదో స్నాక్ ఐటెమ్ తీసుకొస్తే తింటూ నేను వీటిని ఫ్రై చేస్తున్నానండి. తినైతే మా చిన్నత్తమ్మండి. నేనంటే చాలా ఇష్టం మా చిన్నత్తమ్మకి. తనొచ్చి నాతో మాట్లాడి వెళ్లారు. వీడియో మొత్తం చూడండి. అందరి ఫ్యామిలీ మెంబర్స్ అందరిని నేను పరిచయం చేస్తున్నాను ఒక్కొక్కళ్ళని. మా చిన్నత్తమ్మ వచ్చేసి మాట్లాడి వెళ్ళిపోయారు. నేనైతే ఇక స్టవ్ మీద మళ్ళీ వాటర్ పోసేసి ఎసరికి పెట్టేశాను. ఇది మరగాలన్నమాట. ఈ స్టవ్ మీద ఎలా మరుగుతుందబ్బా, ఈ గిన్నె వేడి అవటమే కష్టమవుతుందని నేను ఆలోచిస్తున్నాను. తర్వాత బయట పెట్టేశారండి మా వాళ్ళు. పెద్ద స్టవ్ పెట్టేశారు మా వారు. దాని మీద అవ్వదని నాకు హెల్ప్ చేయడానికి మా చిన్న ఆడబిడ్డ అనమాట. తను చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారండి మాకు. ఆడబిడ్డ అనే కంటే ఫ్రెండ్ అంటే చాలా నయమండి. అంత ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రతి దాంట్లో నాకు హెల్ప్ చేస్తారండి మా ఆడబిడ్డ అనేవాళ్ళు. చక్కగా రవ్వ పోసాము. తర్వాత పంచదార వేస్తున్నాను. రవ్వ అయితే కొంచెం ఉడికిపోయింది. రవ్వ కేసరికి ఇందులో పంచదార పోస్తున్నాము. అంతా కొలతలతోనే పోస్తున్నామండి. ఫస్టే కొలిచి పెట్టేసుకున్నాం మేము. కొలతలతోనే పోస్తున్నాము. బయట వర్షం అంబ్రిలా పట్టేసుకొని ఒకళ్ళు నుంచున్నారండి అందులో పడకుండా వాటర్ అనేవి. తర్వాత ఫుడ్ కలర్ కలుపుతున్నాము రవ్వ కేసరిలోకి. నేనైతే కలుపుతానే ఉన్నా. అక్కడ పొయ్యి మీద వేడిగా వస్తుంది, పైన వర్షం పడుతుంది. అంత గబగబా చేయాలంటే అంత గబగబా చేస్తున్నానండి. నెయ్యి వేశాను అందులో రవ్వ కేసరిలోకి. ఇప్పుడు మా ఆడబిడ్డ అయితే కలర్ కలుపుతున్నారు. కలర్ కలిపేసి కలర్ వేశారు. తను నాకు ఇంత హెల్ప్ చేయబట్టి నేను ఫాస్ట్ గా చేయగలిగానండి. ఎవరు హెల్ప్ లేకపోతే కొంచెం కష్టమే అవుతుంది ఈ పెద్ద వంటకి. తను ఇక నెయ్యి చూసి నేను వేస్తా ఉంటాను, నువ్వు కలుపుతూ ఉండమ్మా అన్నారు. తను వేస్తున్నారు. తర్వాత నేను ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేస్తున్నాను. ఈ విధంగా పెద్ద పొయ్యి మీద అయితే 5 minutes లో అయిపోతుందండి. చిన్న గ్యాస్ స్టవ్ మీద అయితే గంటలు అవుతుంది. అందుకే మా వారు పెద్ద స్టవ్ పెట్టేశారు బయటకు తీసుకొచ్చేసి. చక్కగా అవుతుంది. నెయ్యి వేస్తున్నారు మా ఆడబిడ్డ. చక్కగా కలుపుకుంటున్నాను. ఇంకా పైన కొంచెం గార్నిష్ కి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసేసాను. డ్రై ఫ్రూట్స్ వేసేసి ఒక 2 minutes పెట్టేసి దించేసానండి. చాలా టేస్టీగా ఉంది రవ్వ కేసరి. అందరు చక్కగా పొగిడారండి నన్ను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. ఆ స్వీట్ తిన్న వాళ్ళు. ఇలా రెడీ అయిపోయింది. దాన్ని దించేసి నేను పక్కన పెట్టేశాను. ఇంతవరకేనండి నా పని. ఫాత్యాకైతే రవ్వ కేసరి రెడీ చేసేసానండి. చికెన్ కర్రీ అయితే వంట మాస్టర్ చక్కగా తయారు చేసేసి పక్కన పెట్టేశారు. దాన్ని కూడా వీడియో తీసాను చూడండి. చక్కగా టేస్టీగా తయారు చేసేసారు చికెన్ కర్రీ అనేది. తర్వాత బగారా రైస్ అన్నమాట. చూడండి ఎంత టేస్టీగా కనబడుతుందో. దాన్ని కూడా వాళ్ళు చక్కగా వండేసేసి పెట్టేశారు. చక్కగా ఉంది చూడండి. టేస్టీగా కూడా ఉంది. కనిపించడం కూడా బాగుందండి. దాన్ని ఒకసారి కలిపేసేసి కలర్ వేసేసారు. దాన్ని చక్కగా కలిపేసేసి పక్కన పెట్టేశారు. ఇదంతా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు గ్యార్మీ పండుగ మెయిన్ ప్రిపరేషన్ ఏంటంటే జెండాలన్నమాట. ఈ జెండాల్ని క్లీన్ చేస్తున్నారండి మా బావగారు వాళ్ళ అబ్బాయి, అంటే మా తోడికోడలు వాళ్ళ బాబు. మా బాబు ఇద్దరు కలిసి చక్కగా క్లీన్ చేసి వాటర్ తో కడిగేసి తుడిచేసి కలర్ పేపర్స్ అతికిస్తున్నారు. కలర్స్ అంటే ఏ కలర్స్ కాదండి, గ్రీన్ అండ్ రెడ్. ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. అసలు ఈ గ్యార్మీ పండుగ విశేషం ఏంటి అనేది నేను చెప్తా ఉంటాను. ఆ వీడియో చూస్తా ఉండండి. గ్యార్మీ పండుగ అంటే మాబు సుబాని పేరు మీద చేసుకుంటారండి గ్యార్మీ పండుగ. ఇది గ్యార్మీ నెలలో వస్తుంది. నెలవంక చూసిన 11 రోజుల తర్వాత గ్యార్మీ పండుగ చేసుకుంటారు. ఆ రోజు నేను తయారు చేశాను చూడండి, స్వీట్ కానీ అలా తయారు చేస్తారు. అన్నం అదంతా, బిర్యానీ రైస్ అదంతా తయారు చేస్తారు. పేదలకైతే ఒక 11 members కి అన్నదానం చేస్తారన్నమాట. మినిమం 11 members కి అయితే అన్నదానం చేయాలండి. ఉన్న వాళ్ళైతే చాలా గొప్పగా చేసుకుంటారు. లేని వాళ్ళైతే మినిమం 11 members కన్నా అన్నదానం చేయాలి. అంటే ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే లేని వాళ్ళకు కూడా కడుపు నింపటం అన్నమాట. ఈ నెలనే కాదండి, ఏ నెలలో అయినా మనం ఒకటి పెట్టేసుకొని పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం పెడితే ఆ పుణ్యమే వేరు కదండి. ఇదంతా మా జెండాలన్నీ జరుగుతా ఉన్నాయి. మా చిన్న తోడికోడలు వాళ్ళ ఇంటి నుంచి కూడా జెండాలను తయారు చేసి ఇక్కడ మత్తగారింటికి తీసుకొచ్చారండి. ఎందుకంటే జెండా చెట్టు అనేది మత్తగారింట్లోనే ఉంది కాబట్టి ఇక్కడ జెండాలను తీసుకొచ్చేసి దీపాలు పెడుతున్నారు. అంటే జెండా చెట్టు దగ్గర మనం దీపాలు పెట్టాలన్నమాట.
నువ్వుల నూనె వేసి ఒత్తులు వేసి దీపాలు పెట్టారు. ఒక 11 దీపాలను పెట్టాము. తర్వాత మా చిన్న తోడికోడలు వాళ్ళ జెండాల్ని జెండా చెట్టులో పెట్టేస్తున్నారు. వేప చెట్టు అనమాట, రెండు కలిసిన వేప చెట్లు అనమాట. అది పెట్టేశారు. నేనైతే ప్రసాదం కోసం మనం వండిన రైస్ ఉంది కదండి, బగారా రైస్, అందులో నుంచి మత్తగారు ప్రసాదం కోసం తీసేయమని చెప్పారు. నేను తీస్తున్నాను. కొంచెం పక్క కనపడుతున్నారు, తను మా తోడికోడలండి. మా వారు కూడా అక్కడే నుంచొని ఉన్నారు. మా అత్తమ్మ అయితే ఇలాంటి బాధ్యతలు నాకే ఇస్తారండి. ఫాతాలకి తీయటం కానీ, ఫాతాలు వండటం కానీ నాకే ఇస్తారు ఆ బాధ్యత. నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను మా అత్తమ్మ ఇచ్చిన బాధ్యతను నేను చేయటానికి. ఇక్కడ పెట్టేశాము. దీన్ని ఫాతాలు ఇప్పించాలన్నమాట. మా జెండాలు అయితే ఇంకా రెడీ అవుతున్నాయండి. మా బావగారు వాళ్ళ బావ అనమాట, తను చక్కగా చాలా నియమ నిష్టలతో చక్కగా జెండాల్ని తయారు చేస్తున్నారు. వాళ్ళ జెండాలు పెట్టేశారు కాబట్టి మా చిన్న తోడి కోడలు వాళ్ళు తెచ్చిన ప్రసాదాన్ని అందరికీ పంచుతున్నారు. చూడండి గ్లాసులో వేస్తున్న, తను కూడా రవ్వ కేసరి తయారు చేసుకొచ్చారు. గ్లాసులో వేసి పంచుతున్నారు అందరికి. వాళ్ళ కార్యక్రమం అయిపోయింది కాబట్టి తను పంచేస్తున్నారు. పిల్లలందరూ తీసుకెళ్తున్నారు. మా బాబు కూడా ఇస్తున్నాడు. వాళ్ళ పెద్దమ్మ ఇచ్చిన గ్లాసెస్ ని పిల్లలందరికీ పంచుతున్నాడు అనమాట వాడు. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. వీళ్ళంతా మా రిలేటివ్స్ అండి. మా ఆడబిడ్డ వాళ్ళ పాప అండి. తను వస్తుంది, మా ఆడబిడ్డ అనమాట, పెద్దామన్నమాట, పెద్ద ఆడబిడ్డ. చాలా కిటకిటలాడిందండి ఇల్లంతా. అయితే రిలేటివ్స్ తో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనైతే ఈ శారీ కట్టుకున్నానండి, మా మమ్మీ వాళ్ళు పంపించిన శారీ అనమాట. ఈ శారీ కట్టుకున్నాను నేను. వీళ్ళంతా పక్కింటి పిల్లలు అనమాట. రిలేటివ్స్ అయితే చాలా అసలు కలకల్లాడుతున్నారు. మా చిన్న తోడికోడలు వాళ్ళ బాబు అనమాట తను. చాలా అసలు హ్యాపీగా ఉందండి. అసలు ఇంతమంది రావటం, గలగలగా మాట్లాడటం, అందరితో కలిసిపోవటం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఎంత పనైనా పని చేసినట్టే అనిపించదు అనమాట, అంత హ్యాపీగా ఉంటుంది. మా చిన్న ఆడబిడ్డ పక్కనే నుంచున్నారు. ఇవన్నీ జెండాలకు వేయాల్సిన పూల దండలు, క్లాత్ అనమాట. నేను తయారు చేసిన ప్రసాదాన్ని నేను మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను. రవ్వ కేసరి చేశాను, రైస్ ఇవన్నీ పక్కన పెట్టేశాము ఫాతాలు ఇప్పించడానికి జెండా చెట్టు దగ్గర. మా వారైతే బిజీగా ఉన్నారు. ఎందుకంటే జెండాలకి ఇలా క్లాత్ ని పెట్టడానికి. మా పెద్ద బావండి తిను. ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా పెద్దవాళ్ళ చేతి చేస్తేనే ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుందండి. ఆ బాధ్యతనైతే మేము ఎప్పుడు మా పెద్ద బావ గారికే ఇస్తాము. తన చేతుల మీద జెండాలకి క్లాత్ అతికించేశారు. ఇంకో బావగారు వచ్చేసి పూల దండలు వేశారు జెండాలకి. మనం ఎంత హోదాలో ఉన్నా పెద్దవారికి ఇవ్వాల్సిన గౌరవం ఉండదు కాబట్టి మేము అయితే మా పెద్దవాళ్ళకే ఇస్తామండి ఆ గౌరవం అనేది. మా బావలు వచ్చేసి ఒకళ్ళు జెండాకి క్లాస్ వేశారు, ఇంకో బావగారు వచ్చేసి జెండాలకి ఈ విధంగా దండలు వేసేసి ఏంటంటే దాన్ని ఏమంటారండి, నేనైతే సొందలు అంటాను. దాంతో చక్కగా ఇలా మన చేతితో ముద్రలు వేస్తున్నారనమాట. సొందలంటే గంధం అనమాట. గంధంని కలిపేసేసి వాటర్ లో ఇలాగా మన చేతి ముద్రలని ఇలా వేస్తున్నారు. వేస్తే మంచిదని చెప్పారు కాబట్టి వేస్తున్నారు. అంతా రిలేటివ్స్ అండి. బయట వాళ్ళైతే చాలా తక్కువ. పెద్ద ఫ్యామిలీ అండి మాదైతే. ఉమ్మడి కుటుంబం అనే చెప్పుకోవాలి. చిన్నత్త పిల్లలు, పెద్దత్త పిల్లలు, వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, చాలా కిటకిటలాడుతుంది అనమాట. అందరిలో మేమే చిన్నవాళ్ళమండి. చిన్న కోడళ్ళు అనమాట ఆ ఇంటికి నేను. వీళ్ళంతా మా తోడి కోడళ్ళు అనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేసి ఇలా చేస్తున్నారు. మా వారు నేనైతే ఒక పక్కన నుంచున్నాము. ఫస్ట్ పెద్దవాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు చేసిన తర్వాత మనం చేద్దాంలే అని చెప్పేసి నేను మా వారు పక్క పక్కనే నుంచొని చూస్తున్నాము. ఇప్పుడు మా వారైతే, మా పాప అయితే జెండాలకి వాటర్ పోస్తుందండి. తర్వాత మా వారైతే కొబ్బరికాయ కొడదామని చెప్పేసి కొబ్బరికాయని తీసుకున్నారు. జెండాలకి దిష్టి తీసేసి కొబ్బరికాయ కొట్టుతున్నారు మా వారు. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ జెండాలని జెండా చెట్టులో పెట్టేయాలన్నమాట. ఇప్పుడు అంతా రెడీ చేస్తున్నారు. ఫస్ట్ అయితే మా చిన్న తోడి కోడలు వాళ్ళ ఎక్కేసిన జెండాలు, తర్వాత మావన్నమాట. అందరు పట్టేసుకున్నారు. చిన్నగా జెండా చెట్టుల్లోకి జెండాలని తీసుకెళ్తున్నారు. మహబూసుబాని జెండాలు అనమాట. 2 ఉంటాయండి, ఒకటి గ్రీన్, ఒకటేమో రెడ్ కలర్ అనమాట. ఒకటి నాగుల్ మీరా అంటారండి, ఒకటేమో మహాబూ సుబాని అనమాట. 2 కలర్స్ కి విశిష్టత అదనమాట. 2 జెండాలని తీసుకెళ్లి జెండా చెట్టులో పెడుతున్నాము. మత్తగారింట్లోనే ఉందండి వేప చెట్టు అనేది. చక్కగా జెండాలని నేను మా తోడికోడలు వాళ్ళ పిల్లలు చెట్టు ఎక్కేసి, బిల్డింగ్ ఎక్కేసి మరీ చక్కగా జాగ్రత్తగా పెట్టేస్తున్నారు జెండాలని జెండా చెట్టులోకి. ఈ జెండా చెట్టులోకి జెండాలు పెట్టిన తర్వాత ఫాతాలు ఇప్పించాలన్నమాట. ఇంతలో మా తోడికోడలు వాళ్ళ పాప కూడా, తను కూడా జెండాలను తీస్తాను ఇదే గ్యార్మీ పండుగలో అని చెప్పేసి తను కూడా 2 జెండాలను తయారు చేసి తీసుకొచ్చిందండి. మా తోడికోడలు వాళ్ళ పాప వాళ్ళ బాబు చేత చేయిస్తుంది. మా తోడికోడలు వాళ్ళ పాప చిన్న బాబు అనమాట, 2 ఇయర్స్ బాబు. తన చేత చేస్తే వాడికి అర్థం కాక ఆ టెన్షన్ లో ఏడ్ చేస్తున్నాడు. ఎందుకంటే పిల్లలు కొంచెం ఇరిటేట్ అవుతారు కదండి చాలా మంది ఉండటం వల్ల వాడికి.
ఈ జెండా చెట్లోకి చేరిన తర్వాత మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తయారు చేసిన ఐటమ్స్ అన్ని పేదవాళ్ళకి పెట్టేసి తర్వాత మేమంతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని తినేసామండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ముగిస్తుంది. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.